అయిపోతా ఉంది. పొగతోట దగ్గర నేను వెళ్ళాను, ఆ కాలం వెంబడి తిరిగాను. పొగతోట ఒకటి క్లోజ్ అయిపోతా ఉంది. ఈ విధంగా అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి, పక్కనే ఉన్నాయి. బట్ అన్నింటిని జాయిన్ చేసి ఒక కాలువని తీసుకెళ్ళండి. అసలు పారుదలే లేదు, డ్రైనేజ్ కాలువలకు బఫర్ జోన్ ఏంటండి? 3.5 మీటర్ బఫర్ జోన్ అని చెప్పి ఆ ఇల్లుని సగం ఇల్లు పడితే ఆ ఇల్లు దేనికి పనికి వస్తుంది? ఒక మనిషి అడ్డంగా పడుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో నేను వెళ్ళానండి, ఆ ఇంట్లో ఆ బిడ్డ కాళ్ళు చేతులు పనిచేయవు, మంచం మీద పడుకుంది, 30 ఏళ్ళంట. అంతకుముందు ఆ రెడ్ క్రాస్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటా ఉండేదంట. పెన్షన్ తీసేశారు, పెన్షన్ రావట్లా. ఇప్పుడు మమ్మల్ని దీన్ని 8 లక్షలు పెట్టుకున్నారంట వాళ్ళు, ఆ కాలువ కట్టు మీద ఉన్నటువంటి ఇల్లుని. ఇప్పుడు దాన్ని తీసేస్తే మేము ఎక్కడికి పోవాలా అంటారు. ఆల్టర్నేటివ్ ఏమన్నా వాళ్ళకి చూపించారా? చూపించలే. మరి ఈ తప్పులు కదా ఇవి. 2500 ఇల్లు అండి. వెళ్ళి మన ఇళ్ళ ముందు చేస్తామా ఈ పని? ఎవరైనా చేస్తే మన ఇంటి దగ్గర లేకపోతే మన ఇంటి మీద చేస్తే ఒప్పుకుంటామా? మన బిడ్డల మీద ఇందాక శ్రీధర్ మీద పెట్టారు కదా కేసు, ఆ విధంగా మన బిడ్డల మీద పెడితే మనం ఊరుకుంటామా? నా కొడుకు మీద పెడితే నేను గమనించగలనా? మరి పెట్టారు. ఏమి మీ పార్టీ ఏం కాదు కదా, మా పార్టీనే కదా. మా పార్టీలో గెలిచినప్పుడు మళ్ళీ తిరిగి మా పార్టీ దగ్గరికి వస్తే మీకేంటి బాధ? ఏదైనా కూడా ఒక ధర్మం, న్యాయం ఉండాలా. ఆ ఇళ్ళను కొడుతుంటే నేను అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మీరు అందరూ కూడా పర్సనల్గా చూడండి. ఇది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాదు. అవి పంట కాలువలు కాదు. ఏదైనా ఉంటే మనం 1 లేదా 2 కాలువలను పంట కాలువలుగా పెట్టుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి దానికి కావాలంటే బఫర్ జోన్ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ మిగిలిన కాలువలన్నీ కూడా డ్రైనేజ్ కాలువలే. డ్రైనేజ్ కాలువలకి మీకు సంబంధించినటువంటి 3.5 మీటర్ బఫర్ జోన్ లక్కర్లా. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేను సమయం తీసుకుని అన్నింటిని కూడా చెప్పడం జరుగుతుంది. నారాయణ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, నాకు మీ మీద చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇది పద్ధతి కాదు. నెల్లూరుని ఈ విధంగా పాడు చేయొద్దు. రౌడీ షీటర్లని రోడ్డు మీదకి వదిలేయొద్దు. విచ్చలవిడితనంగా కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి రౌడీ షీటర్ల అన్న ఆలోచనతో మీరు వారందరినీ కూడా వెనక ముందు చూసుకోకుండా చెయ్యొద్దు. పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. వాళ్ళొక సిస్టమేటిక్గా వాళ్ళకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని సిస్టమేటిక్గా 3 వారాలు పడుతుంది వాళ్ళకి అన్ని చేసుకోవడానికి. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేయగలిగితే చేసుకుంటారు. మీరు ఏదన్నా ఉంటే మంచి మాటలు రివ్యూ చేయండి. ఇన్ని హత్యలు జరిగినాయి కదా, మీరు ఏ రోజైనా ఒక్క దగ్గరైనా కూడా ఇది తప్పు అని కానీ పోలీస్ పిలిపించి ఈ విధంగా జరగకుండా చూడండి అని కానీ ఒక్క మాట చెప్పిన సందర్భం ఉందా? లేదు. ఇన్ని టెలికాన్ఫరెన్స్లో ఏ ఒక్క రోజైనా టెలికాన్ఫరెన్స్లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది జరగకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాట ఉందా? లేదు. ఇది నెల్లూరు పరిస్థితి. 100% చెప్తున్నాను. అది ఏ ప్రక్రియ కోసమైతే వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా ఎవరైతే షాపులు పెట్టబడి ఉన్నారో వారికి మంచి ప్లేసెస్లో ఏదంటే కొన్ని ఉంటాయండి. ట్రాఫిక్లు 2 రకాలు. ఒకటి ఫుట్ ట్రాఫిక్ అంటారు, రెండోది వెహికల్ ట్రాఫిక్ అంటారు. వెహికల్ ట్రాఫిక్స్ ఎక్కువ ఉండే దగ్గర ఇలా షాపులు పెట్టకూడదు. ఫుట్ ట్రాఫిక్ ఉండే దగ్గర పెట్టాలి. అంటే పార్కులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, బస్ స్టాప్లు కానీ ఇలాంటి వాటిల్లో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని మనం ఇట్లాంటివి కనుక పెట్టగలిగితే, ఇట్లాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ కనుక పెట్టగలిగితే జరుగుతాయి. అట్లాంటి ప్లేసెస్లో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరుగుతాయి. కానీ అంతేగాని వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే దగ్గర మాత్రం మనం ఇట్లాంటి పెట్టడం శ్రేయస్కరం కాదు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా అటువంటి ఉంచడానికి అవకాశం లేదు, ఉండదు కూడా. సార్, గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు కానీ నెల్లూరు సిటీలో భారీ వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళంతా నిలబడిపోయేవి. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంట కాలంలన్నింటినీ క్లీన్ చేస్తున్నాం, బఫర్ జోన్లన్నీ క్లారిటీగా పెడుతున్నాం కాబట్టి వచ్చిన వాటరంతా వచ్చినట్లు వెళ్ళిపోతున్నాను. నేను ఒకటి చెప్తున్నాను, పంట కాలువలు ఏమున్నాయి? నారాయణ గారే చెప్తా అన్నారు, పంట కాలువలు లేవు, పారుదల లేదు, అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలే. మీకు ఒకప్పుడు చిల్డ్రన్స్ పార్క్కి ఎదురుగా అటుపక్క రోడ్డు మీద ఒక పెద్ద కాలువ ఉండేది, మురుగు కాలువ లాగా. అది కూడా పంట కాలువ, చింతారెడ్డిపాలెం సైడ్ వెళ్ళేది. ఆ కాలువ ఎంత దుర్భరంగా ఉండిందంటే అసలు ఆ రోడ్డు కూడా చాలా గందరగోళంగా ఉండేది. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు దాన్ని ఒక డ్రైనేజ్ కాలువగా సింపుల్గా చేసేసి దాని మీద రివిట్మెంట్ చేసి దాని మీద పైన బండలు వేసేసి ఆ పక్క షాపింగ్ కాంప్లెక్స్ షాపులు పెట్టినారు పార్క్కి ఎదురుగా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు చిల్డ్రన్స్ పార్క్, ఎంత డెవలప్ అయింది. అది పంట కాలువ ఒకప్పుడు, తర్వాత డ్రైనేజ్ కాలువ అయింది. ఆ డ్రైనేజ్ కాలువని నీట్గా శుద్ధంగా ఆయన సుమారుగా 2 మీటర్స్ విడ్త్తో కాలువ కట్టేసేసి దాని మీద బండరాలు వేసేసినాడు. షాపులు బాగా జరుగుతూ ఉంటాయి, బ్యూటిఫికేషన్ వచ్చింది. ఇది నేను అనేది ఏంటంటే ఆల్మోస్ట్ నెల్లూరులో ఉన్నటువంటి కాలువలన్నింటిలో 1-2 కాలువలు తప్ప అన్ని కూడా డ్రైనేజ్ కాలువలుగా మారిపోయినాయి. డ్రైనేజ్ కాలువలకు బఫర్ జోన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో 2017లో ఒకరోజు ఇల్లు మునిగినాయని చెప్పి నేను మొత్తం కాలువలన్నిటి ఏంటండి, అది ఒక నాలెడ్జ్ ఉండాలా. నేను కాలువలు అమ్మడి తిరిగా, నేను తిరిగిన తర్వాత మళ్ళీ ఆయన పోయి అదే కాలువ దగ్గరికి పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పనికి మాలిన వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పాడంట. మళ్ళీ ఏం చెప్పాడు, నేను చెప్పింది ఇది తీస్తేనే మేము ఒప్పుకో అన్నాం, మేము దిగమని చెప్పి వచ్చాడంట ఆ కాలువ వరకు. నేనేమంటానంటే మీరు ఒక నాలెడ్జ్ పెట్టుకొని
ఏది డ్రైనేజ్ కాలువకి ఎంత ఉండాలా అని చెప్పి నేను ఏదో నా చేతిలో పవర్ ఉంది, నేను ఏదైనా చేసేయగలను. జేసీబీలు రేపు పొద్దున 100 జేసీబీలు తీసుకొచ్చి నెల్లూరుని విధ్వంసం ఇంకోటి కూడా అండి, డాక్టర్లు ఒక 4 డాక్టర్లు హాస్పిటల్స్ ఉన్నాయి, ఎందుకు విధ్వంసం చేసినారు? ఎంతవరకు ప్రాబ్లం ఉందో వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళని కొంచెం పనిష్ చేయండి, లేకపోతే పెనాల్టీలు కట్టించండి. 4 హాస్పిటల్స్ని ధ్వంసం చేసినారు కదా. ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా కూడా రైట్స్ కానీ వ్యాపారస్తుల మీద రైట్స్ జరగడం కానీ లేకపోతే ఇట్లా విధ్వంసం చేయడం కానీ ఎక్కడైనా జరిగినాయా? జరగల. కాబట్టి నేనేమంటానంటే ఏదో 2017లో ఏదో తుఫాన్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయంటే దానికి 100 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటన్నది చూసుకోవాలా. అంతేగాని ఈ కాలువలు అసలు పంట కాలువలే లేవు, అన్ని కాలువలు కూడా కింద పైన పూడిపోయి ఉన్నాయి, ఎక్కడ కూడా పారుదల అన్నది జరగట్లే. కాబట్టి అసలు ఎక్కడ పారుదల ఉంది ఒక్కటి చెప్పండి మీరు, పారుదల ఎక్కడికి ఉంది? ఏ పంటలకి పారుదల కావాలా? ఎక్కడ అవసరం ఉంది? లేదు. సో అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలకి బఫర్ జోన్లు ఇన్ని కూడా అవసరం లే, వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటే చాలు. దానికి సంబంధించిన బిల్లులు కూడా ఎవరి పేరు మీద ఎంతెంత పెట్టుకున్నారు అవన్నీ కూడా నేను ఇస్తా, డేటా నా దగ్గర తెచ్చుకోరండా. కాకుండా ఒక్కసారిగా అయ్యే పని కాదు, నేను చెప్తాను అవన్నీ కూడా. ఇదే విధంగా కనుక కొనసాగితే మాత్రం ఇంకా చాలా విషయాలు కూడా బయట తీయాల్సి వస్తుంది, తీయడం కూడా జరుగుతుంది. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్ నెల్లూరు.